ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం ఇటు బయటకు వచ్చిందండి. అంటే హాట్ టాపిక్ ఒకటి నడుస్తూ ఉంది. సజ్జల భార్గవ రెడ్డి గారు పోలీసుల అదుపులో ఉండటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు వెన్నుముకగా చెప్పబడేటటువంటి వ్యక్తే ఈ సజ్జల భార్గవ రెడ్డి గారు. ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారండి. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, పోలీసులు ప్రశ్నిస్తుంటే ఆయన చెబుతున్నటువంటి సమాధానాలు మాత్రం రెగ్యులర్ గానే ఉన్నాయి. నాకు తెలియదు అంటే వైసీపీ పార్టీలో వాళ్ళు చెప్పినటువంటి అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు చెప్పేటటువంటి మాట, నాకు తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధమే లేదు, నేను మర్చిపోయాను. ఇదే లైన్ చెప్పిందే చెప్తూ ఉన్నాడు సజ్జల భార్గవ రెడ్డి గారు. అయితే ఇన్ని సంవత్సరాలు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు, నకిలీ అకౌంట్లు, ప్రత్యర్థులపై దుష్ప్రచారం జరిగిందనేటటువంటి ఆరోపణలు వస్తుంటే ఆ వ్యవస్థకు ఇన్ఛార్జిగా చెప్పబడేటటువంటి వ్యక్తి ఇలా సింపుల్ గా తప్పించుకుంటే సరిపోతుందా? ఇదే ఇప్పుడు ప్రజల్లో పెద్ద చర్చగా మారిందండి. ఇక్కడ పోలీసులు చాలా జాగ్రత్తగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తి కేసు కాదు, కానీ పూర్తి సోషల్ మీడియా నెట్వర్క్ కేసు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల తర్వాతే సెప్టెంబర్, అక్టోబర్ టైంలో వైసీపీ సోషల్ మీడియా నెట్వర్క్ పై పెద్ద ఎత్తున దర్యాప్తు జరిగిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టి 200 మందికి పైగా హ్యాండ్లర్లు ఉన్నారని, వారి పేర్లతో 800కి పైగా అకౌంట్లు నడిచాయని వెల్లడించారని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది కదా. ఇక్కడ మరింత సీరియస్ విషయం ఏంటంటే, ఇది ఒక్కో వ్యక్తి తన ఫోన్లో పోస్టులు పెట్టడం కాదండి, ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలా నడిచింది అనేటటువంటి ఆరోపణ. సెంట్రల్ ఆఫీస్ నుంచి కంటెంట్ తయారు చేసి వివిధ నియోజకవర్గాల యాక్టివిస్టుల అకౌంట్లతో పోస్టులు వేయించేవారని అప్పట్లో విచారణలో బయటపడింది అని చెబుతున్నారు కదా. అంటే ఒకరి పేరు మీద అకౌంట్ ఉంటుంది, కానీ కంట్రోల్ ఇంకొకరి చేతిలో ఉందా? ఇదే పోలీసులు ఇప్పుడు డీప్ గా తేల్చాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇది నిజమైతే ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమే కాదండి, డిజిటల్ మ్యానిపులేషన్ కేసు కూడా అవుతుంది. అంతేకాదు ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ వంటి సంస్థల ద్వారా నిధులు వెళ్ళాయి అనేటటువంటి ఆరోపణలు కూడా అప్పట్లో వినిపించాయి. అవి నిజమా కాదా? ఎవరికి ఎంత ఇచ్చారు? ఏ పని కోసం ఇచ్చారు? ఇవన్నీ దర్యాప్తులో క్లియర్ కావాల్సినటువంటి ప్రశ్నలు. ఇప్పుడు భార్గవ రెడ్డి విచారణకు హాజరయ్యాక కూడా నాకు తెలియదు అని చెబుతున్నారని వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఉందండి. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయనే. ఒకవేళ ఇన్ఛార్జిగా నిజంగా ఆయనే అయితే ఆ పోస్టులకు బాధ్యత ఎవరిది? అకౌంట్ల యాక్సెస్ ఎవరికి ఉండేది? ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చేవి? సాధారణ వ్యక్తి చిన్న కేసులో పట్టుబడితే పోలీసులు కఠినంగా ప్రశ్నిస్తారు, కానీ పెద్ద రాజకీయ లింకులు ఉన్న వారిపై అదే కఠినత్వం కనిపిస్తుందా? ఇదే ప్రశ్న ఇప్పుడు జనాల్లో వస్తున్నటువంటి ప్రశ్న. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సోషల్ మీడియా ఇప్పుడు కేవలం ప్రచార సాధనం అయితే కాదండి, అది ఒక ఆయుధంగా మారింది. ప్రత్యర్థులే కాదు, వారి కుటుంబ సభ్యులపై కూడా దూషణలు జరిగాయి అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇది చిన్న విషయం అవుతుందా అండి? చిన్న విషయం అయితే కాదు. అందుకే ఇప్పుడు అందరి చూపు ఈ విచారణ పైనే ఉంది. పోలీసులు నిజంగా ఆధారాలతో ముందుకెళ్తారా, లేక మళ్ళీ తెలియదు, గుర్తులేదు అనేటటువంటి సమాధానాల దగ్గరే కేసు ఆగిపోతుందా? ఏపీ రాజకీయాల్లో ఈ కేసు ఇంకా ఎన్నో సంచలనాలకు దారితీసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఈ కేసుపై సజ్జల భార్గవ రెడ్డి అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సోషల్ మీడియా మాఫియాపై కఠిన చర్యలు అవసరమా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతున్నప్పటి వరకు సెలవు. జై హింద్.